హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీలో బోటీ అంటే ఎంతమందికి ఇష్టం? అలాగే ఏ కాంబినేషన్లో ఎక్కువగా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు దోసకాయ బోటీ కూర చేస్తున్నానండి. మరి ముందుగా బోటీని ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయల్ని కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటో తరుగు కూడా వేసి టమాటాలు మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాలు దోసకాయలు మగ్గిన తర్వాత ఉడికించుకున్న బోటీ కూడా వేసుకొని దీనిలో తగినంత ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కూర దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో కూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం ఈ మసాలాని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, అలానే ఒక స్టార్ పువ్వు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని వేసి వేయించుకొని మిక్సీ జార్లో కానీ ఇలా రోట్లో కానీ వేసి దంచుకోండి. ఇలా ఫ్రెష్గా వేయించి వేసుకున్న మసాలాతో కూర చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా కూర మొత్తం దగ్గర పడిన తర్వాత మనం దంచుకున్న మసాలాని వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, దోసకాయ బోటీ కూర అయితే రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.